మనకు ఏం చేయాలో క్లియర్ ప్లాన్ ఉందా, లేక సిచ్యువేషన్ వచ్చిన తర్వాతే ఆలోచిస్తున్నామా? జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు డేవిడ్ గీత. ఇప్పుడు భగవద్గీత 1వ అధ్యాయం 7వ శ్లోకం చూద్దాం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు చెబుతున్నాడు, ఓ గురువర్య, మన సైన్యంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరో మీకు చెబుతాను అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతను తన సైన్యంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను గుర్తు చేసుకుంటున్నాడు. అంటే తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కదా. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్స్, సపోర్ట్ ఏంటో ముందుగా చూడాలి. అవి ఎలా యూజ్ చేయాలో ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వగలం. లేకపోతే క్లియర్ ప్లాన్ లేకుండా డిసిజన్స్ తీసుకుంటాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే గీత మనకి ఏం చెబుతుంది అంటే, ఏ పని అయినా ముందు క్లారిటీ ఇంకా ప్లానింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలం. రేపు మరో శ్లోకంతో కలుద్దాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. జై శ్రీకృష్ణ.